దేశానికి క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ కావాలని ప్రస్ఫుటంగా బాహాటంగానే మీడియాలో చెప్పడం జరిగింది. మరొక్కసారిగా అంత ఎంటైర్ మీడియా అంతా కూడా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అనేది వచ్చింది. ఇది ఆటోమేటిక్గా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు చాలామంది చిరంజీవి గారు లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని యూనియన్ టెరిటరీ చేయమని కోరిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సెకండ్ క్యాపిటల్ చేయమని ఉన్నారు. అన్నీ జరగలేదు ఆటోమేటిక్. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కంప్లీట్గా ఢిల్లీ ఏమైందంటే జనేశ్వర్ గారు మోస్ట్ అన్సేఫ్ ఫర్ ఉమెన్, మహిళలకు భద్రత తక్కువైపోయింది అక్కడ. రెండు, రాజస్థాన్ అండ్ హర్యానా నుంచి రైతులు వ్యర్థాలని, వాళ్ళ యొక్క పొలాల్లో వ్యర్థాలను కావచ్చు, రైతులు ట్రాక్టర్లతో ధర్నాలు ఎన్ని రోజులు చేశారు చూడండి. ఆ బోర్డర్లో ఉంటుంది ఢిల్లీకి. అది తీవ్రమైన కాలుష్యం ఆ పొలాలు అక్కడ. తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువైపోయినాయి నోయిడా పరిసర ప్రాంతాల్లో. తర్వాత అత్యధిక నేరాలు కూడా ఢిల్లీలో ఉంటుంది. దీనికన్నిటికి మించి ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి దేశ రక్షణకి విషయంలో చాలా ప్రాబ్లం ఉన్న ప్లేస్ అయింది. అంటే దేశం సుభిక్షితంగా ఉండాలి, సెకండ్ క్యాపిటల్ కూడా ఉండాలి. దానికి అనుగుణంగానే ఆల్రెడీ వెస్ట్ సైడ్, హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, ఇటు సైడ్ అంతా కూడా ఎక్కువ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్. హైదరాబాద్కి వరం ఏంటంటే జనేశ్వర్ గారు, డెక్కన్ ప్లాటూలో ఉన్నది. ఎటువంటి తీవ్రమైన విపత్కర పరిస్థితులు కానీ, తుఫాన్లు కానీ, సునామీలు కానీ హైదరాబాద్కి చాలా తక్కువ. అదేవిధంగా ఒకప్పుడు శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్లో కర్ఫ్యూ ఇస్తారని చెప్పేసి అనుకునేవారు. మత కలహాలు అవన్నీ ఉండేవి. అవన్నీ కూడా ఎక్కడ కంట్రోల్ అయ్యాయి? ఫస్ట్ దేనికి దాన్ని చెప్పుకోవాలి. హైదరాబాద్ని ఐటీ పర్సన్ ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు, కేటీఆర్ గారు చాలా ఎగ్జాంపుల్ చెప్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ అయినా చూసుకుంటే హైదరాబాద్ ఈస్ ది మోస్ట్ లివబుల్ సిటీ అన్నది టైటిల్ తెచ్చుకున్నాం. ఎందుకంటే బేసిక్ గా ఇందులో చూడాల్సింది నెంబర్ 1 లొకేషన్, నెంబర్ 2 క్లైమేట్. లొకేషన్ తీసుకుంటే భారతదేశానికి మధ్యలో ఉంది ఆల్మోస్ట్. తర్వాత ఇక్కడ క్లైమేట్ ఆల్మోస్ట్ సమ్మర్ 2 నెలలు తీసేస్తే అదర్వైజ్ త్రూ అవుట్ ది ఇయర్ క్లైమేట్ చాలా చక్కగా ఉంటుంది. మూడవది కనెక్టివిటీ, నాలుగవది వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్. హెల్త్ టూరిజం లో మీరు తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఇక్కడ వచ్చి చేసుకుంటున్నారు. కరెక్ట్. తర్వాత వచ్చేసి ఐటీ హబ్, ఫార్మా హబ్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మీరు తీసుకున్నా కూడా హైదరాబాద్ ఈజ్ ఏ హబ్. తర్వాత ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మొత్తం భారతదేశానికి ఇన్స్టిట్యూట్ ఇక్కడ. తర్వాత ప్లాంట్ మేనేజ్మెంట్, ప్లాంట్ హెల్త్, అగ్రికల్చరల్ కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, డిఆర్డిఓ గానీ, డిఎంఆర్ఎల్ గానీ, ఇవన్నీ చూసుకుంటే, సో ఆ విధమైన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ వెరీ నైస్. నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్.